హాయ్ ఫ్రెండ్స్, సుహాసిని ఆల్ ఇన్ వన్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వీడియోలు పెట్టక చానాళ్ళు అయింది కదా, మళ్ళీ స్టార్ట్ చేసి వీలున్నప్పుడల్లా పెడదామని అనుకుంటున్నాను. ఇది నంద్యాల జిల్లాలో ఉన్న నవాబులు పూర్వకాలంలో నవాబుల కోట అండి. దీన్ని అరుంధతి కోట అని కూడా అంటారు. ఎందుకంటే అరుంధతి సినిమా ఇక్కడే తీశారని అనుకుంటారు. కానీ ఇక్కడ నమూనా తీసుకొని వెళ్ళి గ్రాఫిక్స్ ద్వారాగా చేశారండి. చాలా బాగుంది. అసలు ఎంత చల్లగా ఉందంటే వాతావరణం చాలా బాగుంది. ఈ కోట నిర్మాణం పూర్తిగా రాతితో చేయబడిందండి. చూడండి ఎలా ఉందో. పెద్ద పెద్ద మెట్లు, అందమైన ఆర్చులు, విశాలమైన బాల్కనీ తోటి ప్రత్యేకమైన శిల్పకళ ఆ కోట అందాన్ని మరింత పెంచుతున్నాయండి. మెట్లు కూడా ఎంత విశాలంగా ఉన్నాయంటే పైకెక్కుతుంటే అలుపు అనేది తెలియదు. చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. అప్పటి రాజుల వైభవం, వారి కళాభిరుచి ఈ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా ఉందో. కానీ పైన అంతా పడిపోయి పైన ఇదంతా పడిపోయిందండి. అంతకు ముందులో మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చాలా బాగుందంట. మొత్తం గోడల మీద ఇలా మొత్తం గీసేసి, ఇలా వచ్చిన పిల్లలందరూ గోడల మీద ఇలా చేసేసారండి. గోడలు ఇలా ఉన్నాయి. చూడండి ఎంత అందమైన భవనం, విశాలంగా ఎంత బాగుందంటే పూర్వకాల వైభవం అంతా కళ్ళకు కట్టినట్టు ఉందండి. ప్రస్తుతం ఈ కోట చారిత్రాత్మక వారసత్వానికి చిహ్నంగా నిలిచి పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఇది నంద్యాల జిల్లాలోని బనగానపల్లె అనే ఊరు, అంటే బ్రహ్మంగారి మఠం ఉంది కదా, అక్కడ దగ్గరలో ఉంది ఈ కోట. చాలా మంచి ప్రదేశం. అదే బొమ్మల గది. ఇక్కడ ఏదన్నా ఫోటోలు తీసుకోవాలన్నా అదే బొమ్మల గది చాలా బాగుంటుంది. పోయి తలుపు కొట్టేస్తున్నాడు. తలుపు దగ్గరికి వెళ్ళి బొమ్మాలి అని కేకేస్తున్నాడు. ఇది ఇలా ఉంటుందండి. గోడలు కూడా ఇలా చేసేసారు. ఏదైనా పూర్వకాల భవనాలు ఏదైనా కానీ మనకి పర్యాటకులకు బాగుంటాయి కదా, ఇవన్నీ సంరక్షించుకోవాల్సిన అవసరం మనకు కూడా ఉందండి. వెళ్ళిన వాళ్ళందరూ ఇలా చేసేసారు. ఇది 17వ శతాబ్దం నుంచి నవాబులు రాజప్రసాదంగా ఉపయోగించుకున్నారంటండి. కానీ చూడవలసిన ప్రదేశం చాలా బాగుంది. ఫ్లోరింగ్ చూడండి ఎలా ఉందో. రుచి అనేది కట్టడంలోనే తెలుస్తుంది. ఎలా ఉందో చూడండి. మీకు చూడంగానే చూపించాలి అనిపించింది, అందుకని వీడియో తీసి పెడుతున్నానండి. ఇక్కడ నుంచి అప్పుడప్పుడు నేను వీలున్నప్పుడల్లా నేను పెడతాను. ఆరోగ్యం సహకరించక నేను వీడియోలు చేయలేదు. చాలామంది పర్యాటకులు వస్తున్నారండి. ఇలా అందమైన ఆర్చులు, అసలు ఎంత బాగుందో కట్టడము. ఆ రోజుల్లో ఇలా కట్టారంటే చాలా గ్రేట్ అండి. అంతా కొండరాళ్ళు చెక్కినట్టు చాలా బాగుంది. ఎలా ఉంది? మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.